విద్యుత్ ఛార్జీల పెంపుపై బీజేపీ ఆగ్రహం. సీఎం డ్రామాలాడుతున్నాడన్న కిషన్ రెడ్డి. షిరిడి సాయి ఆలయంలో ఇంటి దొంగలు, కేజీల కొద్ది బంగారం స్వాహా. జయప్రద పుట్టినరోజు వేడుకల వివాదం, అపచారం జరిగిందంటున్న అర్చకులు. తిరుపతిలో పేషెంట్ వీరంగం, చుక్కలు చూపించిన సెక్యూరిటీ సిబ్బంది. మధు యాష్కి వర్సెస్ టీఆర్ఎస్. తెలంగాణ గట్టు మీద ఈ ఎపిసోడ్ రోజు రోజుకు వాడి వేడిగా సాగుతోంది. ఎన్నికల కోసమే ఆలోచిస్తున్న టీఆర్ఎస్ ఉద్యమాన్ని పక్కన పెట్టేసిందని మధు యాష్కి చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్ తప్పుపెట్టారు. మీరు పదవులు అనుభవిస్తుంటే టీఆర్ఎస్ మాత్రం ఉద్యమాలు చేయాలా, తాము ఎన్నికల గురించి ఆలోచించకూడదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా మధు యాష్కి తన తీరు మార్చుకోవాలని హితవు పలికారు. తెలంగాణకంటూ ఉన్న ఉద్యమ పార్టీ గతంలో రాజీనామాలు చేస్తే రాష్ట్రం వస్తుందని చెప్పినారు. ఏమైంది? రాజీనామాలు చేస్తే ఇద్దరు ఆ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తామని చెప్పి స్పీకర్కి రాసిచ్చినారు. తెలుగుదేశం పార్టీ యూపీఏ ప్రభుత్వం ఫెయిల్ అయినందుకని రాసిచ్చినారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలో మేము చేసిన దాన్ని రాజీనామా ఏదో డ్రామా అన్న వాళ్ళు మళ్ళీ మా రాజీనామాలు తిరస్కరించబడ్డప్పుడు మేవెందుకు ఆమోదించబడలే అంటే ప్రజలు గుర్తించండి. రాజీనామాలతో వస్తుందని దాన్ని వెనక పోటు పొడిచింది, లేక రాజీనామాలు చేసి వేలాది వేట్లతో గెలిస్తే ఉప ఎన్నికల్లో గెలిస్తే తెలంగాణ వచ్చేస్తుంది అనుకున్న వాళ్ళు డబ్బులు దీన్ని క్రాస్ అవుటింగ్ చేసింది మర్చిపోకండి. 26 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 10 మంది పారిపోయారనేది మర్చిపోకండి. మనకు కావాల్సింది తెలంగాణ రాష్ట్రం. 2014 ఎన్నికలు కాదు, 2014 కన్నా ముందు వచ్చే తెలంగాణకై ఆరాట పడదామా, పోరాటం చేద్దామా, లేక సంవత్సరం కన్నా ముందే అస్త్ర సన్యాసం చేసి ఇంట్లో కూర్చొని ఎన్నికల కొరకు కలలుగంటూ తెలంగాణ వస్తుందని వెయిట్ చేద్దామా? తెలంగాణ వాదులు కళ్ళు తెరిచి ఆలోచించాల్సిన పరిస్థితి ఇది. మధు యాష్కి గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్ర సమితి తన తోచింది తన చేతనైంది ఉద్యమం చేస్తూ ఉంది. 1 సంవత్సరం ముందే తెలంగాణ వచ్చే ముందే తట్ట కింద పెట్టింది అని చెప్పి అన్న మధు యాష్కి గారు మాట్లాడారు. అంటే తట్టల మట్టేమో టీఆర్ఎస్ పార్టీ మోసుకపోయి గుంతలు నింపుతుంటుంది, గుంత మీద కబడ్డీ ఆటలు నువ్వు ఆడుకుంటావా? కష్టమేమో పోరాటమేమో తెలంగాణ రాష్ట్ర సమితి చేయాలి, నువ్వేమో అధికార పదవుల్లో ఉండి అనుభవిస్తావా? పోరాటం తెలంగాణ వాళ్ళు బిడ్డలు చేయాలి, విద్యార్థులు చేయాలి, ఉద్యమకారులు చేయాలి, మీరేమో పదవులు అనుభవించాలి. ఎన్నికల గురించి తెలంగాణ రాష్ట్ర సమితి మాట్లాడకూడదు. ఇది మరి వారి ఆలోచనకే వదిలిపెడతా ఉన్నాం. ఖచ్చితంగా మరొక్కసారి స్పష్టం చేస్తా ఉన్నాం, టీఆర్ఎస్ పక్షాన ఒక చేయితో పోరాటం, ఒక చేయితో ఎన్నికల సంగ్రామం, ఖచ్చితమైన పోరాటం ముందుకు తీసుకెళ్తాం. రాబోయే రోజుల్లో సర్పంచ్ నుంచి మొదలుకుంటే పార్లమెంటు వరకు ఎన్నికల సంగ్రామంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఉంటుంది. విద్యుత్ ఛార్జీల పెంపుపై సీఎం కిరణ్ డ్రామాలాడుతున్నారని ఆరోపించారు బీజేపీ నేత కిషన్ రెడ్డి. విద్యుత్ శాఖను కూడా నిర్వహిస్తున్న సీఎంకి తెలియకుండా విద్యుత్ పంపిణీ సంస్థలు ఛార్జీల పెంపు ప్రతిపాదనల్ని ఈఆర్సీకి సమర్పించాయా అని ఆయన ప్రశ్నించారు. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, సీఎం కిరణ్ కుమార్ కలిసి రాష్ట్ర ప్రజల తలరాతలను రాస్తున్నారని విమర్శించారు. పెంచిన విద్యుత్ ఛార్జీల భారాన్ని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి. ఈఆర్సీ ముందుకు ఎవరు తీసుకెళ్లారు? డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ముఖ్యమంత్రి ఆమోదం లేకుండా తీసుకెళ్లాయా? లేక ముఖ్యమంత్రి గారు ప్రజల ముందు డ్రామాలు ఆడుతున్నాడా, మోసం చేస్తున్నాడా, అబద్ధాలు ఆడుతుండా ఈరోజు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ముఖ్యమంత్రికి తెలియకుండా, ఎందుకంటే ముఖ్యమంత్రి స్వయంగా నిర్వహిస్తున్నారు విద్యుత్ శాఖ, ఆయన చేతిలోనే ఉంది. ఆయన చేతిలో ఉన్నప్పుడు ఆయనకు తెలియకుండా డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఏ రకంగా తీసుకెళ్లాయి ఈఆర్సీ ముందుకు? తిరుమలలో దుకాణాల వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. టీటీడీ మార్క్ చేసిన ప్రదేశాల్లో వ్యాపారం చేస్తున్నారంటూ వస్తువులను తొలగించారు అధికారులు. అటు నిబంధనలకు అనుగుణంగానే వ్యాపారం చేస్తున్నామంటున్నారు యజమానులు. ఆక్రమణల పేరుతో అధికారులు ప్రతిరోజు వేధింపులకు గురి చేస్తున్నారని ఆందోళనకు దిగారు. అధికారుల తీరును నిరసిస్తూ స్వచ్ఛందంగా షాపులు మూసివేసి నిరసనకు దిగారు షాపుల యజమానులు. శ్రీనివాసుడి దర్శనార్థం నిత్యం వేలాది మంది భక్తులు తిరుమల క్షేత్రానికి వస్తూ ఉంటారు. శ్రీవారి దర్శనం తర్వాత స్వామివారి చిత్రపటాలు, ఇతర వస్తువులు కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఈ క్షేత్రంలోనే తరతరాలుగా దుకాణాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు స్థానికులు.
అయితే ఇప్పుడు ఈ దుకాణాలే వివాదంగా మారాయి. ఆక్రమణ పేరుతో అధికారులు ప్రతిరోజు వేధిస్తున్నారని ఆందోళనకు దిగారు షాప్ యజమానులు. గతంలో వీరందరూ 4 మాడ వీధుల్లో నివాసం ఉంటూ అక్కడే వారికి దుకాణాలు ఉండేవి. భక్తుల రద్దీ రోజురోజుకు పెరగడంతో టీటీడీ మాస్టర్ ప్లాన్ కు సహకరించి మాడ వీధుల్లో ఉన్న దుకాణాలను అప్పగించారు. అందుకు ప్రత్యామ్నాయంగా టీటీడీ నిర్మించి ఇచ్చిన షాపింగ్ కాంప్లెక్సుల్లో నిబంధనలకు అనుగుణంగా వ్యాపారం సాగిస్తున్నారు యజమానులు. అయితే మార్కింగ్ చేసిన 3 అడుగుల ప్రదేశంలో వస్తువులను ఉంచి వ్యాపారం చేస్తున్నారంటూ వాటిని తొలగించారు టీటీడీ అధికారులు. ఆక్రమణ పేరుతో అధికారులు తమను ప్రతిరోజు వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు దుకాణదారులు. టీటీడీ అధికారుల వేధింపులకు నిరసనగా దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేసి ఆందోళనకు దిగారు షాప్ యజమానులు. కొత్తగా వచ్చిన ప్రతి అధికారులు మా పైన దాడులు చేసి ముందుకు వచ్చారని వెనకాలకు వచ్చారని దౌర్జన్యం చేసి దాన్ని మా సామాగ్రిని మేము కొన్ని లక్షలు అప్పులు చేసుకొని బతకతా ఉన్న వాళ్ళము ఆ సామాన్లని తీసుకొని పోయి దాన్ని దేవుడు కానుగానో ఒక విధంగానో మూట కట్టి కొన్ని లక్షలు ఇప్పటికే ఒక 3 రోజుల నుంచి చేయడం జరుగుతుంది. ఇది ఈ రోజు నుంచి జరిగేది కాదు. దగ్గర ఆఫీసర్లు మాతా ఉండే ప్రతిసారి ఇదే విధంగా జరుగుతుంది. దుకాణదారుల నిరసనకు మద్దతు తెలిపారు తిరుపతి మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ. అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వెంటనే జయో గారికి మన రాజుగారికి శ్రీనివాసరాజు గారికి ఫోన్ చేయడం, ఆయన వెంటనే స్పందించి నేను వద్దన్నాను, వాళ్ళు ఎవరో ఈ తప్పుడు పని చేశాడు ఒక ఆఫీసరు, అతని గురించి నేను తెలుసుకున్నాను, మీరు వాళ్ళను నేను హామీ ఇస్తున్నాను, వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్ ముందు ఏ విధంగా ఉండిందో అదే విధంగా వాళ్ళని తడుచుకోమని వాళ్ళ జోలికి మేము రాము అని చెప్పడం జరిగింది. టీటీడీ అధికారి మాత్రం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఈ ఆక్రమణ తొలగింపు కార్యక్రమం చేస్తున్నామని అంటున్నారు. ఏం చెప్తుంది అలాగే చేస్తున్నాం. సుపీరియర్స్ ఇన్స్ట్రక్షన్స్ అంతే, అంతవరకే. సుపీరియర్ అంటే మాకు అందరూ సుపీరియర్ అంటే ఎస్టేట్ ఆఫీసర్ ఇమీడియట్ సుపీరియర్, జేఈఓ గారు, ఈఓ గారు. ఆక్రమణ పేరుతో టీటీడీ దుకాణదారులను వేధించడం మానుకోవాలని, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు స్థానికులు. స్విచ్ వేయాలన్నా భయం, ఆఫ్ చేయాలన్నా భయం, షాక్ మీద షాక్, ఊరంతా షాక్. మెదక్ జిల్లాలో జనాన్ని బెంబలిస్తున్న కరెంట్ నెత్తి నోరు బాదుకున్న అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఉండేది 4-5 గంటలే అయినా కొన్ని గ్రామాల ప్రజలకు కరెంట్ చుక్కలు చూపెడుతోంది. మెదక్ జిల్లాలో వింత సమస్య నెలకొంది. గ్రామాలే కరెంట్ షాక్తో వణికిపోతున్నాయి. స్విచ్ బోర్డులు, టీవీలు, మోటార్లు దేన్ని పట్టుకున్నా కరెంట్ షాక్ కొడుతోందని, స్విచ్ ఆఫ్ చేసినా లైట్లు వెలుగుతున్నాయంటూ గగ్గోలు పెడుతున్నారు జనం. గజ్వేల్, జగదేవ్పూర్, ములుగు, దౌలతాబాద్, కొల్చారం మండలాల్లోని చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి. కరెంటు తీగలు, ట్రాన్స్ఫార్మర్ల దగ్గరలోని ఏ వస్తువు పట్టుకోవాలన్నా భయం. గత నెలన్నర వ్యవధిలో 5గురు చనిపోయారు. రాత్రి ట్యూబ్లైట్లు బంద్ చేసినా కానీ ట్యూబ్లైట్లు వచ్చినాయి. మా ఇంట్లో కరెంట్ ఏమో ట్యూబ్లైట్లు వచ్చినాయని చెప్పి మా వాళ్ళతో చెప్పినా కూడా మబ్బులా చెప్తే మళ్ళీ పొద్దుటిసరికి నీళ్ళు వచ్చినాయి. ఆగమాగంలో మళ్ళీ మా తమ్మితో చెప్పలేదు. చెప్పకపోయేసరికి వాడు దబదబ దిగిండు. 3 సార్లు పెట్టిన మోటార్ కరెంటు పోతుంది వస్తుంది. నేను వద్దు మై దిగకు అని అంటనే ఉన్నా. ఆయన దిగిండు, పోయి టక్న పట్టేసింది. పట్టి పానం పోయినాకనే కీక పెడితే దూకినాడు. ఊరంతా షాక్ రావడానికి ప్రధాన కారణం ఎర్తింగ్ సమస్య. ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణ సరిగా లేదని, జనం చస్తున్నా అధికారులు పట్టించుకోవట్లేదనేది గ్రామస్తుల ఆవేదన. కట్కలు బంద్ చేసినా అర్థం బాగా ఎట్లా మాకు అర్థం కాక చేస్తున్నాం. అది చాట్ వచ్చి చనిపోతురు. చాలా ప్రాబ్లం ఉన్నది. ఈ ఊరికి పట్టింపు ఎవరు చేస్తలేరు. ఇంతవరకు ఎవరు కూడా ఎట్లా జరుగుతుంది అనేది కూడా ఎవరు పట్టింపుతలేరు. చాలా ఇళ్లల్లో టీవీలు కాలిపోయాయి, సెల్ ఫోన్లు పేలిపోయాయి. ప్రాణ నష్టం, లక్షల్లో ఆస్తి నష్టం సంభవిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. పోయిన నెల 26 తారీఖు నాడు మా ఊళ్ళో విలేజ్లో ఒక మహేష్ అనే విద్యార్థి మృతి చెందిండు కరెంట్ షాట్ తోటి. ఈ విధంగా ఒక గత 10 రోజుల నుంచి, అంతకంటే ముందర 10 రోజుల నుంచి విలేజ్లో షాక్ రావడం జరుగుతుంది. ఇంట్లో అర్తులు పాస్ అయ్యి ఇదే విషయంపై అధికారులకు ఎన్నిసార్లు గత 2-3 సార్లు ఫోన్ కాల్ చేసినా కానీ వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. ఈ అబ్బాయి మృతి చెందినాక కూడా ఎలాంటి అధికారులు ఇక్కడికి రాలేదు. ట్రాన్స్ఫార్మర్ల ఎర్తింగ్ లోపాల్ని సరిదిద్దేందుకు మెదక్ జిల్లాలో ఏడాది క్రితమే 2.5 కోట్లు ఖర్చు చేశామంటున్నారు అధికారులు. పైపైన చేసి వదిలేయడంతో సమస్య మళ్లీ తిరగబెట్టింది.
తిరుపతి స్విమ్స్ లో చికిత్స కోసం వచ్చిన పేషెంట్ కు ఆసుపత్రి సిబ్బంది మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. చిత్తూరులోని కొంగారెడ్డిపల్లికి చెందిన ఖాదర్ వలి అనారోగ్యంతో బాధపడుతూ స్విమ్స్ కు వచ్చాడు. అడ్మిట్ చేసుకోమంటూ బతిమాలుతున్నా పట్టించుకోవటం లేదంటూ సిబ్బందితో వాదనకు దిగాడు. దీంతో మాటామాటా పెరిగింది. సెక్యూరిటీ సిబ్బంది ఖాదర్ ని బయటకు గెంటేశారు. అందరి కళ్ల ముందే ఖాదర్ ని ఈడ్చుకెళ్లిన పోలీసులు అప్పగించారు. ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీలో నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీలో ముందు నుంచి ఉన్న నాయకులకు నియోజకవర్గ ఇన్ఛార్జీలకు పొసగటం లేదు. విద్యుత్ ఛార్జీలకు నిరసనగా గిద్దలూరు, అద్దంకిలో ఎవరికి వారు ధర్నాలు చేశారు. దీంతో ఏ గ్రూపులో ఉండాలో అర్థం కాక నేతలు తలలు పట్టుకుంటున్నారు. నాయకుడు జైల్లో ఉన్నాడు. నడిపించాల్సిన నేతలు ఆధిపత్యం కోసం కొట్టుకుంటున్నారు. నచ్చజెప్పాల్సిన అధిష్టానం పట్టించుకోవడం లేదు. ఇది ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ తాజా పరిస్థితి. అధిష్టానం పిలుపు మేరకు చేపట్టాల్సిన ఆందోళనల్లో కలిసికట్టుగా పాల్గొనాల్సిన నేతలు ఎవరికి వారు గ్రూపులు గడుతున్నారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ లో 2 గ్రూపులు తయారయ్యాయి. ఈ పరిణామం పార్టీ కార్యకర్తల్ని అయోమయానికి గురిచేస్తోంది. వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి చేపట్టిన విద్యుత్ దీక్షకు మద్దతుగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ ధర్నాలు చేసింది. ఈ నేపథ్యంలో గిద్దలూరు, అద్దంకి నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీ కార్యక్రమాన్ని నేతలు ఉమ్మడిగా కాకుండా విడివిడిగా చేశారు. అద్దంకిలో బహిరంగంగానే నేతలు, కార్యకర్తలు గ్రూపులు గట్టి పార్టీ పరువు బజార్న పెట్టారు. విజయలక్ష్మి విద్యుత్ దీక్షకు మద్దతుగా చేపట్టిన ఆందోళనలో ఇటీవల పార్టీలో చేరిన గుట్టిపాటి రవికుమార్ వర్గీయులు, మాజీ ఎమ్మెల్యే గరటయ్య వర్గీయులు విడివిడిగా కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే రవికుమార్ వర్గీయులు బస్టాండ్ సెంటర్లో రాస్తారోకో చేశారు. అటు గరటయ్య వర్గీయులు సబ్స్టేషన్ దగ్గర ధర్నా చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అద్దంకి టికెట్ గరటయ్యకే అని ఆయన మద్దతుదారులు ప్రచారం చేస్తున్నారు. పార్టీకి ముందు నుంచి తమ నేత ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్తున్నారు. మరోవైపు ప్రస్తుత ఎమ్మెల్యే అయిన గొట్టిపాటి రవికుమార్ కి టికెట్ ఖాయమని ఆయన వర్గం ధీమాతో ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం నడిమధ్య డిస్టర్బెన్స్ జరిగింది. ఏంటంటే బై ఎలక్షన్స్ వస్తాయో అందువల్ల స్థానాలు కోల్పోయిన వారికి స్థానాలు ఇవ్వాలని చెప్పినటువంటి ఒక ప్రతిపాదన మీద నేను అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. 2014 ఈ నియోజకవర్గం నుంచి బాసన్ శంసుకారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. వారు చేసిన పార్టీ కార్యక్రమాల్లో వాళ్ళ ఆలోచనల ప్రకారం ప్రభుత్వానికి నిరసన తెలియజేసే కార్యక్రమం వాళ్ళు చేశారు. మేము కూడాను శాసనసభ్యుల వారి పిలుపు మేరకు మరి 5 మండలాల నుంచి కూడాను కార్యకర్తను పిలిపించేసి చేయడం జరిగింది. ఇద్దరు ప్రధాన నాయకుల మధ్య విభేదాలు కార్యకర్తల్ని గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఏ నేత కార్యక్రమానికి హాజరు కావాలో అర్థం కాక కార్యకర్తలు తలలు పట్టుకున్నారు. మొత్తం మీద విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా అద్దంకిలో చేపట్టిన ఆందోళన వైఎస్ఆర్సీపీలో విభేదాలకు అద్దం పట్టింది. కాకతీయ యూనివర్సిటీలో కాక పుట్టింది. మెస్ గోల కేక్ పెట్టిస్తోంది. మెస్ ను ప్రైవేట్ పరం చేయడం విశ్వవిద్యాలయంలో చిచ్చు పెట్టింది. విద్యార్థులు 2 వర్గాలుగా చేరిపోయి ఆందోళనకు దిగడంతో మెస్ మూతపడింది. దీంతో కాకతీయ విద్యార్థులు ఆకలి కేకులు పెడుతున్నారు. అధికారుల ముండి వైఖరి
అధికారుల నుండి వైఖరి విద్యార్థుల ఐక్యత.